టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వారికి స్టార్ నెక్ కుట్టేటప్పుడు ఈ క్యాన్వాస్ని వాడి మనం స్టార్ నెక్ అనేది కుడితే చాలా బాగా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇంకా మనకి ఫినిషింగ్ బాగుంటే కస్టమర్స్ కూడా ఎక్కువ మంది అయితే వస్తారు. నేను ఇక్కడ మనకి స్టార్ నెక్ని ఏ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి క్యాన్వాస్ మీద అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకుంటాం కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద దాన్ని కొలతలు తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కూడా క్యాన్వాస్ని 1 ఇంచ్ అనేది మనకి చుట్టుపక్కల ఉండే విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నానండి. జస్ట్ ఇక్కడ కటింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు, నేను అంటే మార్కింగ్ వేసి చూపిస్తున్నాను మీకు. తర్వాత మెయిన్ లైనింగ్ క్లాత్ ఉంటుందండి, లైనింగ్ క్లాత్ మీద దీన్ని మనం కటింగ్ చేసి పెట్టాం కదా స్టార్ నెక్ని, ఇక్కడ నేను కొంచెం కర్వ్ వచ్చే విధంగా అయితే మార్కింగ్ చేశాను ఫ్రంట్లో. చూడండి ఈ విధంగా హీట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు మెయిన్ అంటే క్యాన్వాస్ని మనకి గమ్ ఉంటుంది కదా దాన్ని మనకి క్లాత్ వైపు ఉండే విధంగా పెట్టుకొని హీట్ ఉన్నప్పుడు ఐరన్ చేయండి, త్వరగా అయితే మీకు అతుక్కుపోతుంది. తర్వాత స్టార్ నెక్ మనం డ్రాయింగ్ చేసాం కదండి, సేమ్ అదే విధంగా ఉండేటట్టు మనము ఒక 1/4 ఇంచు తోటి మనం మార్కింగ్ చేసిన దాని మీదనే కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసుకోవాలి. స్టార్ నెక్ పెట్టాం కాబట్టి మధ్యలో మనము కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి. ఈ విధంగా ఇస్తే మనకి మూలలు అనేటివి కరెక్ట్గా తిరుగుతాయి. నేను కుట్టి తిప్పేసిన తర్వాత అసలుకి ఇంకా మరి ఇంకొక కుట్టు అయితే వేయను, దానివల్ల ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.